నిన్న ఉన్నంత హుషారుగా అయితే లేడు, దేనికో బాధపడుతున్నాడు అని అతని మొహం చూస్తేనే అర్థమైపోతుంది. మా ఇద్దరి మధ్య మాటలు లేవు గాని చూపులు ఉండడంతో పాదు కళ్ళతోనే నాకు ఏదో తెలియజేస్తున్నాడు గాని నా పిచ్చి మనసుకి అది అర్థం కావట్లేదు. ఇంతలో కారాగేసరికి బయటకు చూసిన నాకు మా ఇంటికి చేరుకున్నాం అని అర్థమైంది. ఇక చేసేదేం లేక అత్తమ్మ పెద్దమ్మ దిగాక నేను కారు దిగాను. నా వెనకే పాదు కూడా. నన్ను చూసిన అమ్మా నాన్నల కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు. నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళి సరిగ్గా 2 రోజులు కూడా కాకపోయినా చిన్నపిల్లల ఇద్దరినీ పట్టుకుని బాగా ఏడ్చేశాను. కాసేపటికి పెద్దమ్మ బియ్యంకుల్ని అంతసేపు బయట నిలబెట్టడం భావ్యం కాదు లలిత అనేసరికి అమ్మ అత్తమ్మని చూసి ఇబ్బందిగా క్షమించండి వదిన, తప్పుగా అనుకోకండి అని ఇంకా చెప్పబోతుంటే అత్తమ్మ అమ్మ చేతులు పట్టుకుని మధ్యలోనే అమ్మ మాటలకు అడ్డుపడి, అయ్యో వదిన, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, నేను అర్థం చేసుకోగలను. నాకు ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్లని కన్నా తల్లిదండ్రుల మనసు ఈ టైంలో ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అనగానే అమ్మ సంతోషంగా నవ్వి లోపలి నుండి హారతి పళ్ళెం తెచ్చి పెద్దమ్మ చేతికిచ్చింది. పెద్దమ్మ నన్ను పాదుని పక్కపక్కన నిలబెట్టి ఇద్దరికీ కలిపి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అమ్మ పెద్దమ్మ పాదు వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు చూడడానికి కిచెన్లోకి వెళ్ళిపోయారు. హడావిడిగా వాళ్ళ వెనకే అత్తమ్మ కూడా వెళ్లారు. నాన్న మావయ్య దగ్గర కూర్చుని ఆయనతో మాటల్లో పడ్డారు. నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అత్తమ్మ, అమ్మ నువ్వెందుకిక్కడ, పాదు ఒక్కడే ఉన్నాడు, తన దగ్గరకు వెళ్ళు అని నన్ను బయటకు పంపించేశారు. నేను ఇల్లంతా వెతుకుతూ ఇంటి వెనుక ఉన్న పెరట్లోకి వెళ్ళేసరికి పార్దు అక్కడున్న నా ఫేవరెట్ ఉయ్యాలలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. కానీ ఇందాక ఉన్నంత బాధగా అయితే లేడు అని పార్దు కళ్ళను చూస్తే అర్థమైంది నాకు. నన్ను పెరటి గుమ్మం దగ్గర చూడగానే కళ్ళతోనే దగ్గరికి రమ్మని పిలిచాడు. పార్దు కళ్ళు చేస్తున్న అల్లరికి సిగ్గుతో అతన్ని కళ్ళల్లోకి చూడలేక బిడియంగానే అతని ముందుకు వెళ్ళి నిలబడ్డాను. వెంటనే నా చేతిని పట్టుకుని నన్ను అతని పక్కనే కూర్చోబెట్టుకుని నా భుజం మీద తలవాల్చాడు చొరవగా. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది నాకు. ఏంటో ఈ పాదు సడన్ షాక్లు ఇస్తూ నా చిట్టి గుండెను ఏం చేద్దామనుకుంటున్నాడో ఏమో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఆ క్షణం పాదు ప్రెజెన్స్ నా మనసులో అలజడి సృష్టిస్తున్నా ఆ ఫీల్ నాకు చాలా చాలా నచ్చింది. ఇంతలో పాదు నా చేతి వేళ్లతో ఆడుతూ నన్నేమైనా అడగాలా రాధి అని అడిగాడు. నిజానికి పాదుని అడగడానికి నా దగ్గర పెద్ద క్వశ్చన్ బ్యాంకే రెడీగా ఉంది. కానీ ప్రస్తుతం అతను కాసేపటి క్రితం ఎందుకు అలా బాధగా కనిపించాడో తెలుసుకోవాలి అనిపించింది. ధైర్యం చేసి అదే విషయం అడగడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నోరు విప్పి పాదుతో మాట్లాడింది లేదు. అందుకే మాట్లాడాలి అన్న ధైర్యం సరిపోవట్లేదు నాలో. పాపం పాదుకి ఆ విషయం కూడా అర్థమైందేమో. తలెత్తి నా కళ్ళలోకి చూస్తూ, నువ్వు నా దగ్గర ఇబ్బంది పడడం ఏంట్రా, అయినా నువ్వేం అడగాలి అనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు, అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, కానీ దానికి ఇంకాస్త టైం ఉంది అన్నాడు. పాదు మాటలు వింటూ నేనేదో ట్రాన్స్లో ఉన్నట్టు నాకు తెలియకుండానే నా మొహానికి 4 ఇంచుల దూరంలో ఉన్న పాదు కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోయాను. పాదు కూడా చిన్న చిరునవ్వుతో నా కళ్ళల్లోకి చూస్తూ ఉండగా ఇంతలో లోపలి నుండి అమ్మ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ, రాధి, అల్లుడిని తీసుకొని రా తల్లి, భోజనం చేద్దురు అని పిలిచింది. ఆ పిలుపుకి నేను వెంటనే తేరుకుని సిగ్గుతో తలదించేసుకుంటే పాదు నన్ను చూసి నవ్వుతూ, పదరా అంటూ పైకి లేచి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను సిగ్గుపడుతూనే నా చెయ్యి పాదుకి అందించాను. ఇద్దరం ఇంట్లోకి వెళ్ళగానే అప్పటికే పెద్దవాళ్ళందరూ తినేయడంతో అమ్మ పాదుకి నాకు వడ్డించింది. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకుంటూ మొత్తానికి భోజనం పూర్తి చేశాక అమ్మ పాదుని నా రూమ్ పక్క రూమ్ చూపించి అందులో రెస్ట్ తీసుకోమని పంపించి అత్తయ్య మావయ్యలని అమ్మ వాళ్ళ గదిలోకి పంపించింది. నాకు నా రూమ్లోకి ఎంట్రీ లేదని అమ్మ స్ట్రిక్ట్గా చెప్పేసరికి నేను మళ్ళీ వెళ్ళి పెరట్లో ఉన్న ఉయ్యాలలో నిద్రపోయాను హాయిగా. అది నా ఫేవరెట్ స్పాట్ కదా. పడుకోగానే నిద్ర పట్టేసింది. సాయంత్రం అవుతుండగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన నాకు నా వైపే అల్లరిగా చూస్తూ నాకు కాస్త దూరంలో కూర్చున్న పాదు కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడబోయాను. కానీ మా శ్రీవారు పడనిస్తే కదా. వెంటనే నన్ను సరిగ్గా కూర్చోపెట్టి చిరుకోపంగా, ఎందుకురా నీకంత కంగారు, నేనే కదా అనేసరికి అవును పాదునే కదా అనుకోగానే నవ్వు వచ్చి చేరింది నా పెదాలపై. పాదు అల్లరి చూపులు నా మనసుని గుచ్చేసరికి
సిగ్గుతో తలదించుకుని బిడియంగా చేతులు నలుపుకుంటున్న నన్ను చూసి పార్దు నవ్వుతూ, టెన్షన్ పడకురా రాధి, అత్తయ్య నిన్ను చాలాసేపటి నుండి పిలుస్తున్నారు. నేను అనుకోకుండా ఇటు వచ్చేసరికి నువ్వు ఇక్కడ కనిపించావు. ఇక్కడ నువ్వు నిద్రపోతూ ముద్దుగా కనిపించేసరికి నిన్ను పిలవడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాను అన్నాడు నా కళ్ళల్లోకి అల్లరిగా చూస్తూ. పార్దు మాటలే నన్ను గిలిగింతలు పెడుతుంటే ఇక అతని చూపులు నన్ను నిలవనివ్వట్లేదు. ఇంతలో అమ్మ మళ్ళీ నన్ను పిలిచేసరికి ఇక తప్పక పార్దు దగ్గర నుండి అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ పెద్దమ్మ నాకు నలుగు పెట్టి తలస్నానం చేయించి చక్కగా పట్టుచీర కట్టి నగలు వేసి రెడీ చేసి హాల్లో పట్టుబట్టలతో పూజలో కూర్చున్న పార్దు పక్కన కూర్చోబెట్టారు. పూజ పూర్తవ్వగానే పార్దు నేను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక అత్తమ్మ పార్దుని నా రూంలోకి పంపించేశారు. పార్దు అలా వెళ్ళగానే అమ్మ, అత్తమ్మ, పెద్దమ్మ నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఏవేవో జాగ్రత్తలు చెప్పి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ నన్ను బాగా బెదరగొట్టేశారు. వాళ్ళు చెప్పినవి మంచికే అయినా నాకెందుకో మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఆ భయంతోనే తడబడుతూ మొదటిసారి నా రూంలో భయపడుతూ అడుగుపెట్టాను. నేను ఆ రూంలోకి వెళ్ళిన 2 నిమిషాలకే పార్దు నా దగ్గరికి వచ్చి నా ముందు చేతులు కట్టుకుని నిల్చుని అదే కిల్లింగ్ స్మైల్తో సిగ్గుతో తలదించిన నా గడ్డం కింద వేలు పెట్టి అతని కళ్ళల్లోకి చూసేలా నా తల పైకెత్తాడు. అయినా నా రెప్పలు సిగ్గుతో వాలిపోయి ఉండడంతో, రాధి ఒకసారి నా వైపు చూడు అన్న మృదువైన మాటలకి చిన్నగా అతని కళ్ళల్లోకి చూశాను. నిజంగా పార్దు కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఆ మాయలో పడి నేను అలానే చూస్తూ ఉండేసరికి పార్దు నవ్వుతూ నా చేతిలో బాల గ్లాస్ తీసుకుని నా చేత కొన్ని తాగించి తను కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టేసి నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, నా మీద నమ్మకం ఉందా రాధి అని అడిగాడు పార్దు. పార్దు అలా ఎందుకు అడిగాడో తెలియదు గాని ఈ క్షణం నాకంటే నేను ఎక్కువ నమ్మేది నిన్నే అని చెప్పాలి అనిపించింది నాకు. కానీ నాకు అంత సీన్ లేదు కదా. అందుకే నా చెంపల మీదున్న అతని చేతులు పట్టుకుని చిన్న చిరునవ్వుతో ఉంది అన్నట్టు తలూపేసరికి పార్దు నవ్వుతూ ప్రేమగా నా నుదిటిన తల తొలి ముద్దుని మా తొలి రాత్రికి మా ఫస్ట్ నైట్ గదిలో నాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్న ముద్దులో పార్దు ప్రేమంతా తెలుస్తుంటే కళ్ళు మూసుకుని అతని ప్రేమని ఫీల్ అవుతూ ఉండగా నా నుదురికి తన నుదురు ఆనించి నా మీద నమ్మకం ఉంది అన్నావు కదా, ఇప్పుడు నేనేం చేసినా ఏం చెప్పినా కాదు కూడదు, ఎందుకు ఏంటి అని అడగకూడదురా అన్నాడు. దానికి నేను సరే అన్నట్టు తలుపగానే పార్దు నా చెయ్యి పట్టుకుని ఆ రూమ్కి పెరటి వైపున్న డోర్ ఓపెన్ చేసి అక్కడి నుండి బయటకి తీసుకెళ్లి ఇంటి బయట రెడీగా ఉన్న బైక్ ఎక్కి స్టార్ట్ చేసి నన్ను ఎక్కమన్నాడు. ముందే మాట ఇవ్వడం, పైగా నాకు పార్దు ముందు నోరు పెగలకపోవడంతో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పార్దు వెనక కూర్చొని అతని భుజంపై చెయ్యి వేయగానే పార్దు చిరుకోపంగా, మొగుడి బైక్ ఎక్కినప్పుడు ఎలా కూర్చోవాలో కూడా తెలీదు నా పిల్లానికి అని ముద్దుగా కసురుకుంటూ నా చేతిని తన నడుం చుట్టూ వేసుకుని నన్ను ఇంకాస్త దగ్గరికి లాక్కుని బైక్ స్టార్ట్ చేశాడు. అసలు పార్దు ఏం చేయబోతున్నాడో అర్థం కాక నేను ఆలోచిస్తూ ఉంటే పార్దు చేసే ఈ చిలిపి అల్లరి మాత్రం మామూలే అని నవ్వుకున్నాను. అసలు పార్దు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు, అలాగే పార్దు నాకు ఆన్సర్ చేస్తాను అన్న విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే ఈ పార్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.